Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a star. Ya, hoy. Un eloto. హత్యలో సంచలన విషయాలు వెలుగుతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరకు గతంలోనే పెళ్లైందనే విషయం తెలుస్తుంది. మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్సర హత్య కేసు మళ్లీ మొదటికొచ్చింది. కేసును వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా ఇంతలో ఈ ఫోటోలు నెట్టింట దర్శనమివ్వడంతో ఈ కేసు మరింత క్రిటికల్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఇప్పుడు సోషల్ మీడియాలో అప్సరకి పెళ్లైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హత్య ఎవరు చేసుంటారు? నిజంగానే పూజారి చేశాడా, లేకపోతే మొదటి భర్త ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులు అయితే ఒక బిగ్ ట్విస్టులు అయితే వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఇదే ఒక పెద్ద హాట్ టాపిక్ అయితే మారుతుంది. అయితే ఒక సంచలనం సృష్టించిన ఈ కేసు హైదరాబాద్ సర్వర్ అప్సర హత్య కేసు చూసినట్లయితే మరికొన్ని కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ లో అయితే షాకింగ్ విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా హత్య కేసులో ఒక ఊహించిన ట్విస్ట్ అయితే నెలకొంది. అయితే అప్సరకి గతంలోనే మ్యారేజ్ అయిందంటూ ఒక ఇదైతే తెలుస్తుంది. అయితే మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఏమైతే ఉన్నాయి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్నాయి. దీంతో అప్సర హత్య కేసు మళ్ళీ మొదటికి వచ్చిందన్నట్లు కూడా అభిప్రాయపడుతున్నారు పలు. అయితే ఈ కేసు వీలైన త్వరగా క్లోజ్ చేయాలని కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా ఈ విధంగా ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇది క్రిటికల్ మారే పరిస్థితి అయితే మారుతున్నాయి. అయితే ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తుండగా ఈ యొక్క కొత్త కోణంలో కూడా పోలీసులు విచారించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే నిందితుడు సాయి కృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే నెట్టింట్లో అప్సర పెళ్లి ఫోటోలు చూసిన నెటిజన్లు అయితే ఒక విచిత్ర కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే గతంలో చూస్తున్నట్లయితే నిందితుడైన సాయి కృష్ణన్ అయితే దుమ్మెత్తి పోసిన ఒక నెటిజన్లు ప్రస్తుతం అయితే ఈ యొక్క కేసులో చూస్తున్నట్లు ఇన్ని ట్విస్టులా అసలు ఈమె ఈ విధంగా చేస్తుందా ఏంటని చెప్పేసి ఈ విధంగా పలు కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే అప్సర పెళ్ళైందన్న విషయం వస్తే ఆమె భర్త ఏమయ్యారు, అయితే అప్సర విడాకులు తీసుకున్నారా, లేకుంటే ఆయన అక్కడ ఏం చేస్తున్నారా, ఇలాంటి ఇది ఒక పెద్ద ప్రశ్నగా అయితే మారింది. అతని గురించి విచారణలో కూడా తెలియాల్సిన ఒక అవసరం కూడా ఉంది. అయితే అప్సరా కేసు చూసుకున్నట్లయితే 3 ఏళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్ళైనట్లు పోలీసు విచారణలు అయితే తెలిసింది. ఆ పోలీసులు దీనిపై ఇంకా ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది వెన్నెల. అయితే అతడితో విభేదాల కారణంగా ఏడాది కింద సరూనగర్లోని పుట్టింటికి వచ్చిందని సమాచారం. ఈ క్రమంలోనే ఇంటి సమయంలో బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న సాయికృష్ణతో ఒక పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమ తర్వాత వివాహేతర సంబంధానికి అయితే దారితీసింది. ఇద్దరు ఒకే కమ్యూనిటీ కావడంతో తనను పెళ్లి చేసుకోవాలనే సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. అయితే పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు అయితే జరిగాయి. ఈ క్రమంలోనే అప్సరను ఎలాగైనా అంతమొందించాలని గతంలో 4 సార్లు ప్రయత్నించిన సాయి జూన్ 3వ తారీఖున చూసుకున్నట్లయితే పక్కా ప్లాన్ తో ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి ఒక హత్యకైతే పాల్పడ్డాడు. అయితే ఈ అప్సర అయితే సీరియల్లో నటించాలని చెన్నై నుంచి అప్సర 2022లో హైదరాబాద్ అయితే ఇక్కడికి వచ్చినట్టు స్థిరపడినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. అప్సర తన సోదరి వద్ద ఉంటూ ఈ సినిమా సీరియల్లో ఒక ప్రయత్నాలు చేస్తుండేదని కూడా పోలీసు విచారణలు అయితే తెలిసింది. డిగ్రీ పూర్తి చేసిన ఒక అప్సర కొద్ది రోజులు సినీ రంగంలో కూడా పనిచేస్తున్నట్లు కూడా తెలిసింది. అయితే అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో అయితే నివసిస్తున్నట్లు తెలిసింది. సాయి కృష్ణ చూసుకున్నట్లయితే ఈయనది కోనసీమ జిల్లా అయినటువంటి గన్నవరం ఉన్న ప్రాంతం. అలాగే ఈయన ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే MBA పూర్తి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే 2010లోనే ఇతను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే 2 పిల్లలు అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే బంగారు మైసంలో అయితే ఒక పూజారిగా ఉంటేనే ఈయన ఈ ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా అలా కాంట్రాక్ట్ కూడా పనిచేసే ఇది కూడా ఉన్నాడు. అయితే ఇద్దరు ఎలాంటి బంధుత్వం లేకపోయినా ఒకే కమ్యూనిటీ కావడంతో అప్సర ఆలయానికి వచ్చేది. అలా అప్సరతో సాయి ఒక పరిచయం పెంచుకున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రేమ వ్యవహారంగా మారి అది కాస్త ఈ యొక్క వివాహేతర సంబంధానికి అయితే దారితీసింది. ఈ యొక్క హత్యకి అయితే అవకాశం ఉంది. అయితే ఇది ఎలా ఉంటే అప్సర కేసులో చూసినట్లయితే ఒక సంచలన విషయాలు అయితే వెలుగులో వస్తాయి. అయితే గతంలో అప్సర గర్భవతి కాదంటూ ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇప్పుడు వైద్యులు అయితే ఇచ్చారు. అయితే చనిపోయే సమయానికి అయితే అప్సర గర్భవతి అని దాని విషయంలోనే ఒక గొడవ జరిగిందంటూ ముందు ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏం లేదని కూడా ఈ యొక్క ప్రాథమిక రిపోర్ట్ అయితే ఒక క్లారిటీ వచ్చింది. అయితే పోలీసులు అయితే సాయి కృష్ణ రిమాండ్ అయితే కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఏర్పడిందని ఆ యొక్క గుడిలో బంగారు మైసమ్మ ఏదైతే గుడిలో ఇది ఒక కేంద్రంగా వాళ్ళిద్దరు ప్రేమ వ్యవహారానికి నడిచిందంటూ కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే తరచూ కూడా వీళ్ళిద్దరు కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేసుకునేవారని, గత ఏడాది నవంబర్లో ఇద్దరు కలిసి ఒక గుజరాత్ టూర్ కూడా వెళ్ళారని కూడా పోలీసులు అయితే ఒక విచారణ అయితే తెలిసింది. అయితే అక్కడ వీరిద్దరు బంధం అనేది మరింత గట్టిపడిందని కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసు మొత్తం కూడా సాయి కృష్ణ ఆమెను ఏ విధంగా చంపాడు ఏంటనేది అది మొదట శంషాబాద్లోని పలు ప్రాంతాల్లో మొత్తం తిప్పి కూడా సుల్తానాపూర్ తీసుకొచ్చి హత్య చేసినట్లు కూడా డీసీపీ నారాయణ రెడ్డి అయితే మీడియా అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. వెన్నెల. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.